హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ టైంలో ఏఎల్పిలో అడిగిన పేపర్స్ 1 by 1 అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు చేయవలసిన పేపరు 21 జనవరి 2019 షిఫ్ట్ 2లో అడిగిన ఫిట్రికి సంబంధించింది. అంటే ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకు కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది, అదేవిధంగా డీజిల్ మెకానిక్ ఉంటుంది, అదేవిధంగా మనకి డిఫరెంట్ ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. సో అందులో మనకి 21 జనవరి షిఫ్ట్ 2లో జరిగిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు చూద్దామండి. ఓకేనా? సో అది గుర్తుంచుకోవాలి మీరు. షిఫ్ట్ టూ అండ్ 21 జనవరి 2019 అనమాట. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే సిమెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. సిమెన్స్ అనేది దేనికి యూనిట్ అని అడుగుతున్నాడు అనమాట. సో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 10 టాపిక్లు ఉంటాయండి. అవి ఏంటంటే యూనిట్ అండ్ మెజర్మెంటు. ఓకేనా? ఆ 10 టాపిక్లో వన్ ఆఫ్ ద టాపికే యూనిట్ అండ్ మెజర్మెంట్లో మనకి ఇది రావడం జరుగుతుంది. లేదా బేసిక్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ ఉంటుంది, ఇందులో ఇది వస్తుందన్నమాట. ఓకేనా? రెండు వైపులు కూడా కవర్ చేస్తాడు. సో సిమెన్స్ అనేది మనకి దేనికి యూనిట్ అంటే ఎలక్ట్రికల్ కండక్టెన్స్కి యూనిట్ అండి. ఓకేనా? దీనికి ఆన్సర్ ఏమవుద్దంటే ఎలక్ట్రిక్ కండక్టెన్స్కి యూనిట్ ఏంటంటే సిమెన్స్ అనమాట. ఓకేనా? అయితే మిగతా కూడా చూద్దామండి. ఓకేనా? సో పర్మిటివిటీ అని అడిగాడు అనమాట. పర్మిటివిటీ అనేది దేనికన్నా మనకి దీనికి యూనిట్ ఏంటంటే ఫారడ్ ఫర్ మీటర్ అండి. ఓకేనా? ఫారడ్ ఫర్ మీటర్ అనమాట. సో వాట్ పర్ స్టెరాయిడ్ అనేది దేనికి యూనిట్ అంటే రేడియంట్ ఇంటెన్సిటీకి ఇది యూనిట్ అండి. రేడియంట్ ఇంటెన్సిటీకి యూనిట్ వాట్ పర్ స్టెరేడియన్ అండి. ఓకేనా? అదే పర్మిబిలిటీ అనేది మనకి న్యూటన్ ఫర్ యాంపియర్ అనేది దీనికి యూనిట్ అనమాట. న్యూటన్ ఫర్ యాంపియర్ అనేది దీనికి యూనిట్. ఓకేనా? లేదా మనకి హెన్రీ ఫర్ మీటర్ కూడా అవుద్దండి. పర్మిబిలిటీకి హెన్రీ ఫర్ మీటర్ కూడా అవుద్ది. హెన్రీ ఫర్ మీటర్. ఓకేనా? సో మిగతా 3 ఆప్షన్లో కూడా మనం చదువుకోవడం వల్ల నెక్స్ట్ ఎగ్జామినరు దాని మీద నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అనేది రెడీ చేస్తారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో వాట్ పర్ స్టెరేడియన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఆ ఫస్ట్ క్వశ్చన్లోంచి మనకి కాంబినేషన్ అడిగాడు అనమాట. ఓకేనా? అందులో ఇచ్చిన ఆప్షనే క్వశ్చన్గా క్రియేట్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి, వాట్ పర్ స్టెరేడియన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. నేనేం చెప్పాను? రేడియంట్ ఇంటెన్సిటీ ఆప్షన్ డిలో ఉందండి. ఆప్షన్ డి అంటే 4లో ఉండడం జరిగిందనమాట. ఓకేనా? సో ఆప్షన్స్ ఏవి మార్చలేదండి. ఓకే, చూడండి, ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అనేది సిమెన్స్ అండి. సిమెన్స్. ఓకేనా? యూనిట్ ఆఫ్ ద సిమెన్స్. నెక్స్ట్ పర్మిబిలిటీ ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా? పర్మిబిలిటీకి ఏం చెప్పాను? హెన్రీ ఫర్ మీటర్. ఓకేనా? లేదా న్యూటన్ ఫర్ యాంపియర్ అండి. న్యూటన్ ఫర్ యాంపియర్. ఓకేనా? పర్మిటివిటీకి ఏంటి? ఫారడ్ ఫర్ మీటర్ అండి. ఫారడ్ ఫర్ మీటర్ అనమాట. సో మనము అన్నీ చదువుకుంటే ఈజీగా మనము ఆన్సర్ చెయ్యవచ్చు. ఓకేనా? సో మనకి కాన్సెప్ట్ అనేది బిల్డప్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ ఏ సర్టెన్ గేర్ ట్రైన్, ఒక గేర్ ట్రైన్లో చూసుకున్నట్లయితే ద డ్రైవర్ హ్యాస్ ద డాష్ టీత్ అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ డ్రైవర్ మరియు డ్రివెన్ అనేసి ఉంటుందన్నమాట. సో ఏంటంటే డ్రైవరు డ్రివెన్ అంటే మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మళ్ళీ ఎరేజ్ చేద్దాం, ఇక్కడ డ్రా చేస్తాను. ఇది ఒక వీల్ అండి. దీన్ని ఏమంటామంటే డ్రైవర్ నేను క్యాపిటల్ డీతో సూచిస్తున్నాను అనమాట. సో ఇంకొక వీలు అంటే షాఫ్ట్ ఉంది, ఇది డ్రివెన్ అనమాట. సో ఈ డ్రైవర్ ఏం చేస్తుందంటే ఈ డ్రివెన్ని మనకి రన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మనం దీన్ని డ్రైవర్ అంటాము, ఏదైతే దీనివల్ల రన్నింగ్ అవుతుందో దానిని డ్రివెన్ అని అంటామండి. ఓకేనా? సో ఇప్పుడు డ్రైవర్ ఎన్ని టీత్ ఉన్నదని అడుగుతున్నాడు. ఓకేనా? డ్రైవర్కి నాకు తెలియదు ఎన్ని టీత్ అనేది, ఎక్స్ అనేసి అనుకోండి. సో వైల్ ద ఫాలోవర్ హ్యాస్ ద 10 teeth. ఫాలోవర్ ఆర్ నథింగ్ బట్ ద డ్రివెన్. ఓకేనా? దీనికంటే 10 teeth ఉన్నదనమాట. అంటే T2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడంటే 10, T1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడంటే ఎక్స్ అనేసి అనుకోండి. ఓకే, రైట్. ఫర్ ఎవ్రీ 16 turns ఆఫ్ ద డ్రైవర్, ఒకసారి 16 turns డ్రైవర్ తిరిగితే అంటే N1 ఈజ్ ఈక్వల్ టు 16 turns ఇచ్చాడండి.
అయితే ద ఫాలోవర్ టర్న్స్ 40 టైమ్స్ తిరుగుతుంది అనమాట. ఫాలోవర్ టర్న్స్ 40 టర్న్స్ అనేది తిరుగుతుంది అనమాట 40. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, డైరెక్ట్గా డ్రైవర్ తాలూకా T1 ఎంతో కనుక్కోండి అని అడుగుతున్నాడు అనమాట. సింపుల్. సో మనకి గేర్ టీత్, ఓకేనా, మనకి గేర్ ట్రైన్ అనే టాపిక్ నుంచి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గేర్ ట్రైన్ అనే టాపిక్ నుంచి ఇది అడగడం జరిగిందనమాట. ఓకేనా. సో గేర్ ట్రైన్ అనేది మనకి ఏమంటే చెప్తుంది అంటే, సో N1/N2 ఇది డేటా ఒకసారి మీరు నోట్ చేసుకోండి, అరేంజ్ చేద్దామండి. ఓకేనా. సో ఫార్ములా ఏం చెప్తుందంటే N1/N2 ఈజ్ ఈక్వల్ టు ఓకే T2/T1 అండి. ఓకేనా. గేర్ టీత్కి ఫార్ములా ఇది. సో N1 ఎంత అన్నాడు, N1 ఏమో 16, N2 ఏమో 40, T2 ఏమో 10, T1 నాకు తెలియదు ఎక్స్ఎన్ఎస్ అనుకున్నా. సో 8 2 16, 8 5 40, ఓకేనా, 2 1 2 5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది, 5 × 5 25. ఈ ఎక్స్ అనేది ఏంటంటే T1 ఈజ్ ఈక్వల్ టు 25 టీత్ అండి. ఇది 25 టీత్ అనమాట, డ్రైవర్ తాలూకా సంబంధించిన టీత్ అనమాట. సింపుల్గానే ఉంటుంది, కంగారు పడవలసిన పనేట్లేదండి. ఓకేనా. నెక్స్ట్ వన్, AR డాష్ ఈజ్ ఏ స్పెషల్ హై స్పీడ్ స్టోరేజ్ మెకానిజం అని అంటున్నాడు అనమాట. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో IT లిటరసీ అనే టాపిక్ ఉంటుంది, దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా. సో ఇంటర్ఫేసా, బోర్డా, కెకే, హోస్ట్ అనమాట. సో మనకి ఇక్కడ మనకు స్టోరేజ్కి సంబంధించిన వచ్చినప్పటికీ కెకే ఈజ్ స్పెషల్ హై స్పీడ్ స్టోరేజ్ అనమాట, మెకానిజం అనమాట. అయితే మిగతావి ఏంటంటే ఇంటర్ఫేస్ అంటే ఏదైనా మనము ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే సమ్ డేటా ఇచ్చి ఒక అప్లికేషన్ ఈ విధంగా మనము ఇలా ఓపెన్ అవ్వాలి, నాకు ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవ్వాలి, థర్డ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవ్వాలి, దాన్ని మనం ఇంటర్ఫేస్ అంటామండి దాన్ని. సో అది ఇంటర్ఫేస్ అనమాట. అదేవిధంగా బోర్డు చూసుకుంటే మదర్ బోర్డు మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మనకి ప్రాపర్టీస్ని కలిగి ఉంటుందన్నమాట. అదేవిధంగా హోస్టు, నువ్వు ఏదైనా సరే నువ్వు లాంచ్ చేయాలనేసి అనుకోండి, ఒక హోస్ట్ అనేది కావాలి, దాన్ని మనము హోస్ట్ అనేసి అంటాం అనమాట. సో స్టోరేజ్కి సంబంధించింది కాబట్టి కేకే అనేది మనకి మెయిన్ హై స్పీడు స్టోరేజ్గా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ అండి, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పంప్ ఈజ్ 50% అంటున్నాడు. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పంప్ ఈజ్ 50% అనమాట. 1 సెకండ్. ఓకే, ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడండి, 50%. 50% నథింగ్ బట్ 1/2. ఓకేనా, 1/2 అనమాట. సో మనకి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, ఎఫిషియన్సీని మనం ఈ విధంగా సింబల్తో సూచించడం జరుగుతుందండి. ఓకేనా, ఇది 50% అన్నాడు కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/2 అనమాట. ఓకేనా. అయితే ఇట్ లిఫ్ట్స్ 2 tons ఆఫ్ ద వాటర్ 2 tonsని లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఏది లిఫ్ట్ చేస్తుంది, పంప్ అనేది 2 tons ఆఫ్ వాటర్ని లిఫ్ట్ చేస్తుంది. మరి 60 మీటర్ హైటు ఇన్ 20 minutesలో లిఫ్ట్ చేస్తాను అంటున్నాడు అనమాట. ఫైండ్ ద ఇన్పుట్ పవర్ ఇన్ కిలోవాట్ ఆఫ్ ద పంప్ అనేసి అడుగుతున్నాడు అనమాట. సో మనం ఇక్కడ బేసిక్గా చూసుకున్నట్లయితే ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి, అవుట్పుట్ ఆఫ్ ద పంప్ బై ద ఇన్పుట్ ఆఫ్ ద పంప్ అనమాట. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం తెలుసా, కట్టాలి. ఓకేనా, ఇన్పుట్ తెలియదు, కట్టమంటున్నాడు ఆల్రెడీ. ఓకేనా, అవుట్పుట్ ఆల్రెడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కట్టాలి మనం. ఓకేనా. సో మనకి పవర్కి ఫార్ములా ఏంటండి, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అపాన్ టైం అనమాట. వర్క్ అపాన్ టైమ్. సో వర్క్ మనకి ఎంతవరకు జరిగింది ఇక్కడ, 2 tons. టన్నుని మనము ఓకేనా, టన్నుని మనం ఏం చేద్దామంటే కిలోగ్రాములో మార్చుకుందాం. 2 tons అన్నాడు కాబట్టి ఎంత, 2 tons వాటర్ బై 60 మీటర్స్ 60 డైరెక్ట్గా వేసుకోండి ఇంటూ మనకి 20 minutes అని అన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి GH కూడా వస్తుంది కదా, వర్క్ ఈజ్ ఈక్వల్ టు MGH కదా. ఓకేనా, GH ఎంత, హెచ్ మనకి 10 తీసుకోండి, G 10 తీసుకోండి. ఓకేనా, G అనేది గ్రావిటేషన్ అండి. ఓకేనా, గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. సో ఇప్పుడు మనకి టైం ఎంత ఇచ్చాడు మనకి, 20 minutes అనమాట. దీన్ని ఏం చేస్తామంటే ఈ సెకండ్స్లో మార్చేసుకోండి. ఓకేనా, 60కి 60 పోయిందండి. ఓకేనా, 0కి ఇక్కడ ఒక 0కి పోయింది. ఓకేనా, 2 1 ఓకేనా, 2 1 2 3 అనమాట.
సో ఇక్కడ ఎంత అయింది 3 రెళ్ళ 6 అంతే కదా 3 రెళ్ళ 6 6 ఇంటూ 10 క్యూబ్ వాట్స్ అనమాట 6 ఇంటూ 10 క్యూబ్ వాట్స్ పవర్ వాట్సే కదా అంతేనా 10 క్యూబ్ వాట్స్ క్యాల్కులేషన్ ఎక్కడ రాంగ్ అయిందా 2 టన్స్ అన్నాడు కదా టన్ అంటే మనకి 10 క్యూబ్ ఓకే 2 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 10 అంటే మనకి సరిపోయింది 60 బై 20 ఇంటూ 60 20 ఇంటూ 60 ఓకేనా ఓకే ఇక్కడ ఒక 0 ఉండిపోయిందండి ఓకే ఒక్క నిమిషం క్యాల్కులేషను కొట్టక ముందు చూద్దామండి యా ఇలా ఇచ్చాడు ఇప్పుడు క్యాల్కులేషన్ చేసినట్లయితే చూడండి ఈ 60కి కొట్టుకుని పోయింది అవునా కాదా 60కి 60 పోయి 0కి మరియు 0కి పోయిందండి అవునా కాదా ఇప్పుడు 2 ఉంది ఇక్కడ 2కి మరియు ఇక్కడ 2కి పోయిందనమాట సో ఇక్కడ 6 ఇంటూ 10 క్యూబ్ వాట్స్ వచ్చిందనమాట 6 ఇంటూ 10 క్యూబ్ వాట్స్ రావడం జరిగిందనమాట 6 ఇంటూ 10 క్యూబ్ వాట్స్ పవర్ వచ్చింది ఓకేనా సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓకే ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి అవుట్పుట్ పవర్ ఏమో 6 ఇంటూ 10 క్యూబ్ వచ్చింది ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి ఎఫిషియన్సీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై ఓకేనా ఇన్పుట్ అనమాట సో ఎఫిషియన్సీని నేను 1/2 అని రాసుకోవచ్చు అవుట్పుట్ ఏమో నాకు 6 ఇంటూ 10 క్యూబ్ వాట్స్ అనమాట ఇన్పుట్ నాకు తెలియదు అనమాట దీన్ని ఎక్స్ఎన్ఎస్ అనుకుంటున్నా సో ఇప్పుడు దీని చేత గుణించండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 10 క్యూబ్ వాట్స్ అనమాట సో డైరెక్ట్లీ ఎక్స్ అనేది మనకి ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 12 ఇంటూ 10 క్యూబ్ వాట్స్ అని రాసుకోండి వాట్స్ లేదా మీకు ఆప్షన్స్లో కిలో వాట్ ఇచ్చాడు అనుకోండి 12 కిలో వాట్ అండి అవునా కదా 10 క్యూబ్ అంటే 1000 ఓకేనా అప్పుడు మనకి 10 క్యూబ్ని మనం 1000 కింద కన్సిడర్ చేసుకుంటాము సో అది కే కింద రాసుకుంటూ కిలో వాట్ అవర్ అనమాట లేదా 12 యూనిట్స్ అనమాట ఆప్షన్స్లో ఏ విధంగా ఇస్తే ఆ విధంగా చేయండి ఓకేనా యా నెక్స్ట్ వన్ అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ అని అంటున్నాడు అనమాట హైయెస్ట్ డెన్సిటీ ఈ ఇచ్చిన వాటిల్లో దేనికి ఎక్కువగా ఉన్నదంటే మీకు ప్రతిదానికి డెన్సిటీ కొన్నట్లు మీరు గుర్తుంచుకోవాలి లైక్ మనకి గోల్డ్కి మెర్క్యూరీకి కాపర్కి ఐరన్కి కొన్ని మెటల్స్కి మీరు ఇంపార్టెంట్ మెటల్కి మనం డెన్సిటీ తెలుసుకోవాలి లెడ్ ఓకే ఇలాంటి వాటికి అనమాట సో ఇప్పుడు డెన్సిటీ నీకు తెలిస్తేనే నువ్వు ఆన్సర్ చేయగలవు ఇది అప్రాక్సిమేట్గా 19.32 గ్రామ్ పర్ సీసీ అనమాట అంటే సెంటీమీటర్ క్యూబ్ అనమాట సో ఇది గోల్డ్కి ఎంత ఉంది మెర్క్యూరీకి చూసుకున్నట్లయితే 13.546 ఉంది 13.546 గ్రామ్ పర్ సీసీ అనమాట ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాపరు 8.96 గ్రామ్ పర్ సీసీ 8.94 గ్రామ్ పర్ సీసీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐరన్ 7.89 అండి 7.89 ఇప్పుడు చెప్పండి మనకి ఇప్పుడు మన ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది ఏమన్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ అంటే ఆబ్వియస్లీ మనకి వీటితో పోల్చుకుంటే మనకి ఇచ్చిన దాంట్లో 19.32 గ్రామ్ పర్ సీసీ అనేది గోల్డ్కి ఉండడం జరిగిందండి ఓకే యా 200 డిగ్రీ సెల్సియస్ని ఫారెన్ హీట్లో మార్చండి అని అడుగుతున్నాడు అనమాట ఓకేనా నేను ఆల్రెడీ నిన్నే చెప్పాను మీకు ఓకేనా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాస్ 1లో ఏం చెప్పానంటే ప్రతిదానికి మనకు కన్వర్షన్ అనేది వస్తుందండి ఫారెన్ హీట్కి సెంటిగ్రేడ్కి కెల్విన్కి మనకి కన్వర్షన్ వస్తుంది ఎస్పెషల్గా సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్ అనేది గ్యారంటీగా వస్తుందండి సో దానికి ఫార్ములా ఏంటంటే C/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9 అనమాట సో సికి బదులుగా ఎంత ఇచ్చాడు ఇక్కడ 200 ఇచ్చాడు 200/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9 అనమాట 5 ఒకట్ల 5 5 40లా ఒక 40 ఇంటూ 9 ఎంత అవుద్ది 36 F-32 ఈజ్ ఈక్వల్ టు 360 అనమాట సో F ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు ఈ +32 -32 అవతల వైపు వెళ్ళిపోతే 392 డిగ్రీ ఫారెన్ హీట్ అనమాట డిగ్రీ ఫారెన్ హీటు ఓకేనా సో కన్ఫ్యూజ్ అవ్వద్దని ఈ 200 F దగ్గర వేసిస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది అంటే ఆన్సర్ రాంగ్ అవుతుంది మళ్ళీ మనం చేయవలసి ఉంటుంది అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏఎల్పికి కానీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఇది యూజ్ అవుతుంది దానికి కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకేనా కంగారు పడాల్సిన పని లేదండి
నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ ద వాల్యూమ్ ఇన్ సెంటీమీటర్ క్యూబు ఆఫ్ ఏ పీస్ ఆఫ్ మెటల్ ఆఫ్ డెన్సిటీ 5000 కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబు అండ్ విచ్ వాజ్ వెయిట్స్ 10.8 న్యూటను యూజ్ 10 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ జీ అని తీసుకున్నాను అనమాట. సో వాల్యూమిక్ ఫార్ములా ఏంటండి, వాల్యూమిక్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ మనకి సో ఇక్కడ కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూమ్, వాల్యూమ్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా, డెన్సిటీ ఏమో మనకి ఎంత ఇచ్చాడంటే 5000 కేజీ, 5000 కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకేనా, కేజీ పర్ మీటర్ క్యూబ్. అండ్ వెయిట్ ఏమో మనకి ఎంత ఇచ్చాడంటే 10.8 న్యూటన్ అనమాట, 10.8 న్యూటన్. సో మనకి ఇక్కడ సింపుల్గా మనకు కావాల్సింది ఏంటి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ అపాన్ వాల్యూమ్. అవునా కాదా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ డి ఈజ్ ఈక్వల్ టు మాస్ అపాన్ వాల్యూమ్ అనమాట, మాస్ అపాన్ వాల్యూమ్. మనకి వి కావాలా, వి ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ వి ఇంటూ డి కదా ఇక్కడ అవుతుంది. సో డెన్సిటీ అపాన్ మాస్ అనమాట, డెన్సిటీ అపాన్ మాస్. వి ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఎంత ఇచ్చాడు, 5000 ఇచ్చాడు, 5000. ఎం అంటే ఇక్కడ నీకు ఎం ఇచ్చాడా, నీకు ఎం ఇవ్వలేదు, దీని ప్రకారంగా కట్టాలి ఎం. ఎలా అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీకి ఈక్వల్ అనమాట, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీకి ఈక్వల్ అవుతుంది. అది ఎలా అనేది చూద్దామండి ఒకసారి. సో ఇప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ, ఎం ఇంటూ జీ అనమాట. సో నీకు ఎం వాల్యూ నీకు తెలియదు కదా, ఎం యాజ్ ఇట్ ఈస్గా వెయ్యు, 10 తీసుకోమని చెప్పాడండి జీ విలువ. సో ఎంజీ ఈజ్ ఈక్వల్ టు 10.8 అంటే ఇక్కడ చూడండి 10.8 అనమాట. సో నాకు ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 10.8 అపాన్ 10 అనమాట. ఇక్కడ 0 పోవాలంటే ఒక 0 ముందుకు వెళ్ళిపోద్ది, అంటే ఒక పాయింట్ 1.08 అనమాట. సో ఇక్కడ 1.08తో మనము ఎం విలువ వచ్చింది కదా, నాకు ఎం విలువ నాకు ఎంత వచ్చింది 1.08 అండి. సో 1.08 ఫార్ములా కరెక్టేనమ్మా, వి ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు సో ఆన్సర్ ఎంత అవుద్ది 216 అండి, 216 సెంటీమీటర్ క్యూబ్ అనమాట, 216 సెంటీమీటర్ క్యూబ్. ఈ ఫార్ములా కరెక్టేనా ఒకసారి చూద్దాం. వి ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఎమ్, నాకు వి కావాలా, ఎం అపాన్ డి అనమాట. ఓకే, ఇది రివర్స్లో వేసామండి. ఓకేనా, ఎం అపాన్ డి, ఇది ఎం అపాన్ డి. సో ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు ఎం అపాన్ డి అనమాట. సో ఎం విలువ 1.08 అపాన్ 5000 చేస్తే మనకి ఎంత అవుద్దంటే 216 సెంటీమీటర్ క్యూబ్ అండి. ఇది మీటర్ క్యూబ్లో ఉన్నది. మనకు వచ్చిన ఆన్సర్ని ఏం చేస్తామంటే వచ్చిన ఆన్సర్ని మనం సెంటీమీటర్ క్యూబ్లో మార్చుకోవాలండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద అపరెంట్ మాస్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ ఏ మెటల్ వెన్ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ వాటర్. ఓకేనా, ఒక వాటర్లో ఒక మెటల్ పీస్ని ఇమ్మర్షన్ అంటే ముంచడం జరిగింది అని అంటున్నాడు అనమాట. ముంచినప్పుడు అంటే అది డిప్ చేసినప్పుడు దాని తాలూకా వెయిట్ ఎంత అంటే 60 గ్రామ్స్ అని అంటున్నాడు అనమాట. అంటే అపరెంట్ వెయిట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 గ్రామ్ అనమాట, 60 గ్రాము. ఇఫ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ దిస్ మెటల్ పీస్, ఆ మెటల్ పీస్ ఏంటో తెలీదు కానీ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద మెటల్ పీస్ ఏమో నాకు రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద మెటల్ పీస్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇచ్చాడండి. అయితే ఫైండ్ ద యాక్చువల్ మాస్ ఇన్ గ్రామ్, అది డిప్ చేసినప్పుడు కాదు, నాకు అసలు వెయిట్ ఎంత కనుక్కోండి అని అంటున్నాడు అనమాట. అసలు వెయిట్ కనుక్కోవాలంటే రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ దట్ పర్టికులర్ మెటల్ పీస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ మాస్ అండి, ట్రూ మాస్ అపాన్ ట్రూ మాస్ మైనస్ అపరెంట్ మాస్. అంటే ఇది ముంచిన తర్వాత ఎంత వచ్చిందో మాస్ అనమాట. సో రిలేటివ్ డెన్సిటీ 2.5, ట్రూ మాస్ ఏమో నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనేసి అనుకుంటున్నా, ట్రూ మాస్ ఇది తెలియదు కదా ఎక్స్ అనేసి అనుకో, ఎంతైతే అపరెంట్ వెయిట్ ఉందో 60 గ్రాము. ఓకేనా, సో దీని చేత డైరెక్ట్గా గుణించుకో. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 5/2 అని రాసుకోవచ్చు. 5/2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని రాసుకుంటే ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేస్తే 5 చేత ఏమో మల్టిప్లై అవుద్ది, 2 చేత ఇది మల్టిప్లై అవుద్ది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే సో 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 5 ఇంటూ 60 300. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 2 ఇంటూ ఎక్స్ 2x అనమాట, 2 ఇంటూ ఎక్స్ 2x. ఈ 2x ఇటువైపు తీసుకొస్తే ఇక్కడ 3x అవుతుంది, ఈ -300 అటువైపు పంపిస్తే +300 అవుద్ది అనమాట. సో అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది 300 అనమాట. సో ఎక్స్ అనేది మనకు ట్రూ మాస్ అనమాట. అంటే మనకి ట్రూ మాస్ ఎంత అయింది, ట్రూ మాస్ ఏమో 100 గ్రాములు అండి ఆ పీసు. ఓకేనా,
సో అది డిప్ చేయక ముందు దాని తాలూకు వెయిట్ ఎంత ఉందంటే 100 గ్రామ్స్ ఉండడం జరిగింది. డిప్ చేసినప్పుడు 60 గ్రాములు ఉంది. వాడు అడిగింది ఏంటి, నాకు ట్రూ మాస్ అది డిప్ చేయక ముందు ఎంత ఉంది వెయిట్ అని అడిగాడు అనమాట. ఓకే, సో ఇదే విధంగా మనకుంటే ఏం కంగారు పడవలసిన లేదండి. నెక్స్ట్ వన్ అండి, ద స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ద ఫ్యూజన్ ఆఫ్ ద లెడ్ ఈజ్ 23 జౌల్ ఫర్ గ్రామ్ అని అంటున్నాడు అనమాట. ఓకేనా, అంటే ఏంటి ఇచ్చాడు, స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు అనమాట ఇక్కడ. ఓకేనా, లెడ్ తాలూకా స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు. మరి ఫైండ్ ద మాస్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ లెడ్. ఓకేనా, ఎం ఎంతో కనుక్కోమంటున్నాడు. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా, స్పెసిఫిక్ హీట్ని మనము కే చేత చూసుకున్నట్లయితే కే ఈజ్ ఈక్వల్ టు 23. ఓకేనా, జౌల్ ఫర్ గ్రాము లేదా G4-1 అని కూడా పర్లేదండి. ఓకేనా, సో మనకి ఓకే క్యూ ఎంత ఇచ్చాడండి. సో రిలీజెస్ ద హీట్ అంటే మనము హీట్ని మనము హెచ్ చూపిస్తాము. ఓకేనా, రిలీజెస్ హీట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంటే 2116 జౌల్స్ రిలీజ్ అయిందట హీటు. అయితే వెన్ ఇట్ ఈస్ ఫ్రీజెస్ యాజ్ ఇట్ ఇస్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ 372 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 327 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేసి అంటున్నాడు అనమాట. సో మనకి ఫార్ములా ఏంటి, హీట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ అనమాట. ఓకేనా, సో లేదా మనం డైరెక్ట్గా మనము క్యూ హీట్ ఈజ్ ఈక్వల్ టు L/M అనేసి కూడా అంటాం అనమాట. సో ఇక్కడ ఎల్ ఇచ్చాడు మనకి, ఎల్ ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ ఎల్ ఇవ్వలేదు. సో ఎల్ ద్వారా మనం కనుక్కోలేము. ఓకే 23. ఓకే, ఎల్ అనే ఇక్కడ 23 అంటే స్పెసిఫిక్ KRL అనేసి అనుకోవచ్చు అనేసి అంటున్నాడు దీన్ని. ఓకేనా, సో 23 జౌల్ ఫర్ గ్రామ్ ఇచ్చాడనమాట. సో దీనికి ఫార్ములా ఏంటంటే మనకి ఓకే హీట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే హీట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా హీట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అపాన్ ఓకేనా L/M అండి, L/M అనమాట. సో నీకు హీట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, హీట్ ఈజ్ ఈక్వల్ టు నాకు 2116 ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాకు ఎంత ఉందంటే 23/M అనమాట. అవునా కాదా, 23/M అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఎమ్ మాత్రమే కావాలి. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 2116/23 అనమాట. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు చేస్తే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 92 గ్రామ్స్ రావడం జరుగుతుంది. 92 గ్రామ్స్ అనమాట. సో దానికి హీట్కి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో దాని ప్రకారంగా మనం చేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా, హీట్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఒకటి ఎమ్ ఇంటూ ఓకేనా స్పెసిఫిక్ హీట్ ఇంటూ అండ్ డెల్టా టీ. ఓకే, అండ్ మనకి హీట్ ఈజ్ ఈక్వల్ టు L/M కూడా మనకి ఒకటి షార్ట్ కట్, అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇచ్చాడనమాట. ఓకే, ఎల్ అనేది ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద పర్టికులర్ ఐటమ్ అపాన్ మాస్ అనమాట. ఓకేనా, రైట్. ద నొటేషన్ ఆఫ్ ద 5-7 మీన్స్. ఓకే, ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి అక్కడ డైమెన్షన్స్ని మెన్షన్ చేస్తాడు. ఏంటంటే డైమెన్షన్ అంటే ఇక్కడ 5-7 అనేసి అన్నాడు అనేసి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇలా ఇచ్చేసి ఓకే దీని తాలూకా హోల్ తాలూకా డయామీటర్ మీకు ఇలాగా మనకు మెన్షన్ చేస్తాడు 5-7, 5-8, 5-9 అంటే దాని తాలూకా 5 అంటే ఏంటంటే మనకు డయామీటర్ని తెలియజేస్తుందండి. డయామీటర్ అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ సిలో డయామీటర్ 7 యూనిట్స్ అనమాట. అక్కడ 7 అనేది సిఎం అయితే సిఎం, మీటర్ అయితే మీటర్, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్, లేదా ఎంఎం అయితే ఎంఎం అవుతుంది. అయితే ఇది డయామీటర్ 7 యూనిట్స్ని తెలియజేస్తుంది. ఓకేనా, రేడియస్ కాదు, డెప్త్ కాదు, అండ్ లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ కాదు. సో దాన్ని డైరెక్ట్గా మనం డయామీటర్గా చెప్తామండి. ఈ సింబల్ ఎక్కడైనా కనబడింది అనుకోండి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి 5 అనే సంటము ఇది డయామీటర్ని సూచిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ద ఫైబర్ రిమైనింగ్ ఆఫ్టర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద షుగర్ బేరింగ్ జ్యూస్ ఫ్రమ్ ద షుగర్ కేన్. ఇప్పుడు మనము ఎక్కడైనా సరే చెరుకు రసం బండి దగ్గరికి వెళ్ళినప్పుడు చెరుకు రసం బండిలో మనం అక్కడ షుగర్ కేన్స్ అనేవి పెడతాడు, అక్కడ ఆ కట్టెల నుంచి తీసి పెడతాడు. అందులో ఆ జ్యూస్ మొత్తం అది పిప్పి చేసిన తర్వాత జ్యూస్ సెపరేట్ అయిపోద్ది, ఆ పిప్పి సెపరేట్ అయిపోద్ది. ఆ పిప్పిని మనం ఏమంటాం ఇంగ్లీష్లో అడుగుతున్నాడు అనమాట. ఏమంటామంటే మనం దాన్ని
బ్యాగేజ్ అంటామండి. బ్యాగేజ్ BAGASSE బ్యాగేజ్, లేదా మనము దాన్ని మొలాసిస్ అని కూడా అంటామండి. మొలాసిస్ ఓకేనా. ఆ వేస్ట్ని మనం ఏమంటామంటే మొలాసిస్ అని కూడా అంటామండి ఓకేనా. సో ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు బగెస్సే ఆర్ బాగేజా అనేసి అంటున్నాడు ఓకేనా. సో మిగతావి కంపోస్టు, కల్లేటు అండ్ ఫోరేజ్ అని కూడా ఇచ్చాడు. దాంట్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి ఏమవుతుందంటే ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఫోరేజ్ అనేది ఒక ప్లాంట్ మెటీరియల్ అండి. ఇది ఒక ప్లాంట్ మెటీరియల్ ఓకే. ఇది ఒక ప్లాంట్ మెటీరియల్. ఇది ఒక ప్లాంట్ మెటీరియల్, ప్లాంట్ తాలూకా మెటీరియల్. ఇది ప్లాంట్ తాలూకా మెటీరియల్ అండి ఓకేనా. సో బై గ్రేజింగ్ ద లైవ్ స్టాక్ అంటే ఆవులు లేదా ఏవైనా సరే మనకి గేదెలు, అవి మేతగా ఉపయోగిస్తారండి. దీన్ని ఫోరేజ్ అంటాం అనమాట దీన్ని ఓకేనా. ఒక ఆవులు గేదెలు మన లైవ్ స్టాక్ ఏదైతే తింటాయో ఆ మేతకు ఉపయోగించేదాన్ని ఫోరేజ్ అనడం జరుగుతుందండి. అక్కడ కల్లెట్ అంటే ఏంటంటే, కల్లెట్ అంటే ఇన్ ద గ్లాస్ రీసైక్లింగ్ ప్రాసెస్లో ఇది ఒక రెడీ టు మనకి రీసైక్లింగ్ చేయడానికి రెడీగా ఉన్న ప్రోడక్ట్ అండి. రీసైక్లింగ్ అంటే గ్లాస్ రీసైక్లింగ్ అండి. ఇది గ్లాస్ రీసైక్లింగ్కి రెడీగా ఉన్న ప్రోడక్ట్ అనమాట ఓకేనా. రీసైక్లింగ్ చేస్తారు కదా. అదేవిధంగా కంపోస్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి గోబర్ గ్యాస్ ఉంటుంది కదా, ఆ దాంట్లో యూజ్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. కంపోస్ట్ ఎరువు అని అంటారనమాట ఓకేనా. కంపోస్ట్ ఇట్ ఈస్ డీకంపోజ్డ్ ప్రాసెస్ అనమాట. ఇది కంపోస్ట్ అనేది ఒక డీకంపోజ్డ్ ప్రాసెస్ అనమాట. డీకంపోజ్డ్ ప్రాసెస్ని మనము కంపోస్ట్ ఎరువు అనేసి కూడా అంటామండి ఓకేనా. నెక్స్ట్ వన్, టూ రెసిస్టర్స్ ఆఫ్ R ohms అండ్ 20 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్. మీకు బేసిక్ ఎలక్ట్రిసిటీలో మ్యాక్సిమం ఇచ్చే క్వశ్చన్స్ ప్యారలల్గానే ఇస్తాడు ఓకేనా. మైండ్లో ఫిక్స్ అయిపోండి, ప్యారలల్గా ఇస్తాడండి. ఒక డెఫినెట్గా ఇస్తాడు, 2-3 క్వశ్చన్లు ఇస్తాడు. సో ఆర్ అనేది R ohms అని అన్నాడు అనమాట. ఇక్కడ R ohmsని మనకి ఎలా కనెక్ట్ చేశాడంట, R ohmsని మరియు 20 ohmsని మనకు కనెక్ట్ చేశాడంట. ప్యారలల్గా కనెక్ట్ చేశాడండి. ఇది ప్యారలల్ అనమాట ఓకేనా. ప్యారలల్ ఒకదానికి ఒకటి మనకి ఈ విధంగా ఉంటే మన ప్యారలల్ డిస్టెన్స్ సేమ్ ఉంటుందన్నమాట. ఇన్ ఏ ప్యారలల్ టు గెట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ 15 ohms. ఎఫెక్టివ్ ఇచ్చాడు, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చాడు 15 ohms. అయితే ఫైండ్ ద ఆర్ అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇదేమో 20 ohms ఇచ్చాడండి. ఇది 20 ohms ఇచ్చాడు. మనకు ఫార్ములా ఏంటి, 1/R1 ఈక్వలెంట్ అంటే ఇది, మరియు 1/R2 ఈక్వలెంట్ 20 ఈజ్ ఈక్వల్ టు మనకి రిజల్టెంట్ ఈక్వలెంట్ ఎంత ఇచ్చారంటే 1/15 అండి. అక్కడ 15 నుంచి 1/, వేసారంటే ఫార్ములాలో వేయాలన్నమాట ఇది ఓకేనా. అయితే ఇక్కడ ఆర్కి 20కి నాకు 1/R కావాలి కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ టు ఈ 15, ఈ 1/20ని అవతల పంపించండి. 1/15 మైనస్ 1/20 ఓకేనా. సో ఇప్పుడు 20కి 15కి కాసాకు తీసుకున్నట్లయితే 60 ఓకే. 15 60, 23 60. సో చూసుకున్నట్లయితే 1/60 అనమాట. అంటే 1/R ఈజ్ ఈక్వల్ 1/60 అయితే రివర్స్లో R ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 60 ohms అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఫైండ్ ద R అన్నాడు కదా, R అనేది ఇక్కడ 60 ohms రావడం జరిగిందండి. అంటే 60 ohmsని 20 ohmsని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ద రిజల్టెంట్ మనకి రెసిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 15 ohms రావడం జరిగిందండి ఓకే. సో ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ V ఓకేనా. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇచ్చాడు, అది ఏంటంటే V అనమాట. V ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్కి మనకి ఫార్ములా ఏమి తెలుసా మీకు? పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు మనకి వర్క్ అపాన్ ఏమవుతుంది? V ఈజ్ ఈక్వల్ టు చెప్దాం V ఈజ్ ఈక్వల్ టు మనకి ఓమ్స్ లా ప్రకారంగా మనకి V ఈజ్ ఈక్వల్ టు IR అవుతుంది ఓకేనా. సో వోల్ట్ ఇచ్చాడు.
మెటల్ వైర్ ఆఫ్ రెసిస్టివిటీ ఒక రో అనమాట. రో కూడా ఇచ్చాడండి ఇక్కడ రో. ఓకేనా, రోతో మనకి ఏంటి సంబంధం ఉంది? రో అనేది రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా రో ఇంటూ లెంత్ అపాన్ ఏరియా. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనేసి అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనేసి అనుకోండి అందాకల్లా. ఓకేనా, లెంత్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఏ త్రూ విచ్ చార్జ్ క్యూ ఫ్లోస్ ఇన్ ఏ టీ సెకండ్స్ అన్నాడు అనమాట. క్యూ కూడా ఇచ్చాడండి. క్యూకి సంబంధం ఏముంది మనకి? ఓకేనా, కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ చార్జ్ అపాన్ టైం అనమాట. చార్జ్ అపాన్ టైమ్ అనమాట. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనేసి అనుకోండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబరు 3 అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని ద్వారా మనం ఏం చేయాలంటే ఎక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం మ్యాచ్ చేయాలా, ఒక ఫార్ములా రెడీ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా చూడండి రో ఇంటూ లెంత్ బై ఏరియా. సో జస్ట్ మనకి సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్స్టిట్యూట్ 1 ఈక్వేషన్లో మనకి ఐకి బదులుగా ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఐకి బదులుగా ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. లేకపోతే ఒక పని చేయండి, కన్ఫ్యూజ్ అవుతూ జస్ట్ ఈక్వేషన్ నేను ఈక్వేషన్స్ రాసుకున్నా, అదే నెంబర్ వేసుకుంటాను నేను. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 2 ఐతో వేసుకున్నా, ఈక్వేషన్ నెంబర్ 2. ఇదేమో ఈక్వేషన్ నెంబర్ 3 దీన్ని వేసుకున్నా. సో ఇప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ నెంబర్ 3ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 3ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమవుతుంది? V ఈజ్ ఈక్వల్ టు IR అనమాట. సో I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? V/R అవుతుందా? లేదా? R ఈజ్ ఈక్వల్ టు ఓకే సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ నెంబర్ 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఈ 3 అనేది ఓకేనా ఈ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో చేయడానికి నీకు ఏముంది అవకాశం? ఐకి బదులుగా V/R వేసుకోవచ్చు. అవునా కాదా? సో ఐకి బదులుగా నేను ఏం చేస్తానంటే V/R ఈక్వేషన్ నెంబర్ 1. సో ఆర్కి బదులుగా ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండి. ఆర్కి బదులుగా V అపాన్ I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డెల్టా ఇది ఏదైతే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదో అది రాస్తున్నా, ఎల్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, బై ఏ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. అవునా కాదా? V/I ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ ఇంటూ బై ఏ. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ తయారైందండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనమాట. ఓకేనా, ఈక్వేషన్ నెంబరు 4. అయితే మనకి ఇప్పుడు మనకి ఫైనల్ ఈక్వేషన్ కావాలంటే మనకి ఈక్వేషన్ నెంబర్ 2ని మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 4. సబ్స్టిట్యూట్ ఇక్కడ రాస్తాను చూడండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4 అండి. ఈక్వేషన్ నెంబరు 4. సో 4లో మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే 2 తాలూకుది ఏముంది? 2 తాలూకుది I ఈజ్ ఈక్వల్ టు Q/T ఉందన్నమాట. ఇక్కడ చూడండి V/I, ఐకి బదులుకి Q/T అంటే T/Q అవుద్ది అనమాట. అంటే ఏమవుతుంది? VT/Q. ఎందుకంటే ఇక్కడ Q/T ఉంది, మీరు రివర్స్లో రాశారంటే దీని కింద ఉంది ఐకి బదులుగా రాయాలి V/I తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఓకేనా డెల్టా కాదు రో ఇంటూ లెంత్ ఇంటూ ఏ అనమాట. సో ఇప్పుడు ఈ రెండు అడ్డుగుణకారం చేస్తే VAT ఈజ్ ఈక్వల్ టు Q రో ఇంటూ ఎల్ అనమాట. ఇక్కడ చూడండి VAT Q ఇంటూ రో ఇంటూ ఎల్ అనమాట. మన ఆన్సర్ వచ్చిందా లేదా? సో దీనికి ఏంటంటే కొద్దిగా మనము జస్ట్ చిన్న స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోద్దండి. ఓకేనా, ప్రాబ్లం ఏట్లేదు. ఈ క్వశ్చన్లో 1 by 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది మనకి. ఓకే, by how many degrees Celsius should an 800 gram calorimeter made of aluminum be heated so that it absorbs the 43.2 kilojoules of heat? Specific heat capacity of the aluminum is given. ఎంత అని ఇచ్చాడండి. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో అది రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, హౌ మెనీ డిగ్రీస్ అంటే టీ అడుగుతున్నాడు 800 grams అంటే మనకి ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 800 grams ఇవ్వడం జరిగిందనమాట. 800 grams. దీన్ని మనం కేజీలో రాసుకుంటే 0.8 kg అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో అల్యూమినియం తాలూకా మనకి ఏమన్నాడు, అల్యూమినియం తాలూకా హీట్ ఇచ్చాడనమాట. ఓకేనా, హీటు. ఓకేనా, హీట్ ఎంత ఇచ్చాడంటే హీట్ ఈజ్ ఈక్వల్ టు 43.2 kilojoules ఇచ్చాడండి హీట్ అనేది. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద అల్యూమినియం, స్పెసిఫిక్ హీట్ అనేది నేను కేచా చూసుకున్నట్లయితే 0.9 జౌల్ ఫర్ ఓకేనా గ్రామ్ కెల్విన్ అనమాట. ఓకేనా. సో ఇది గ్రామ్ అన్నాడు కాబట్టి చూద్దాం దాని ప్రకారం ఏమి ఇచ్చాడో చూద్దాం దాని ప్రకారం. సో ఇప్పుడు మనం ఏది యూజ్ చేయాలి, ఫార్ములా ఏది యూజ్ చేయాలి, హీట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఇంటూ టెంపరేచర్. అవునా కదా. హీట్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఎంత ఇచ్చాడో ద మెటీరియల్ది మరియు టెంపరేచర్ డిఫరెన్స్ అడగలి. హీట్ నాకేం కావాలి, డెల్టా టీ కావాలి. అవునా కదా, డెల్టా టీ కావాలి. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుద్ది ఫార్ములా, డెల్టా టీ హెచ్ అపాన్ మాస్ ఇంటూ కే. ఓకేనా. హెచ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 43.2. ఓకేనా, 43.2 అనమాట. సో ఇక్కడ కేజీల్లో ఇచ్చాడు కాబట్టి కిలోజౌల్లో ఇంటూ 1000 వేసుకోండి, 1000. ఓకేనా, ఇంటూ ఏం అవసరం లేదు, అపాన్ ఎమ్ ఎంత ఇచ్చాడు 800 grams ఇవ్వడం జరిగిందనమాట. సో 800 grams మనం కేజీలో మార్చుకుంటే 0.8 ఇంటూ 0.9 అండి, 0.9. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్కి పోయింది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ పోవాలంటే ఇక్కడ ఒక 0 వెళ్తుంది అనమాట. అవునా కాదా. సో ఇప్పుడు 9 చేత కొడదాం. 9 1 9, 9 4 36, 8 9 8 72. ఓకేనా, 8 1 8 6 అనమాట. సో 6 12. అవునా కదా, 6 12 ఇంటూ 1000 అనమాట. 12 ఇంటూ 1000 2 కూడా కొట్టిందండి ఇక్కడ. సో 6. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 6000 degrees Centigrade అండి, 6000 degrees Centigrade అనమాట. ఓకేనా, టెంపరేచర్ డిఫరెన్స్. సో మనకి ఇది డైరెక్ట్గా 1000 తీసుకోకపోయినా సరే మనకి డైరెక్ట్గా ఇక్కడ ఏమవుతుందంటే 1000 పీకేస్ అండి, ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి. 1000 తీసినట్లయితే మనకి 60 degrees Centigrade అవుతుంది అనమాట. ఓకేనా, అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే మనకి కిలో జౌల్లో చేస్తే మనకి 1000 ఏమి వేయవసరం లేదండి. సో ఇక్కడ 6 ఉంది, 0 ఉంది, 60 degrees Centigrade అండి. ఓకే, యా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ నాట్ ఏ మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ దట్ కాజెస్ ద క్లైమేట్ చేంజ్. ఓకేనా, క్లైమేట్ చేంజ్ మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయండి, అవి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో మనకి ఇది రావడం జరుగుతుంది, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అనేవి. అయితే మనకి క్లైమేట్ చేంజ్కి ఏవైతే డిస్టర్బెన్స్ చేస్తాయో ఆ గ్యాస్ని మీరు ఓకేనా ఏమంటున్నాడు ఇక్కడ, నాట్ ఏ మేజర్. ఓకేనా, అది క్లైమేట్ చేంజ్ని దెబ్బ తీయదనమాట. అది ఏంది అని మనం కనుక్కోవాలి. కార్బన్ డైఆక్సైడ్ కంపల్సరీగా దెబ్బతీస్తుంది ఇది. అవునా కదా. మీథేన్ తప్పనిసరిగా అండి ఇది. కార్బన్ మోనాక్సైడ్ ఇది అంతా ఏం కాదండి, ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంకో ఆప్షన్ ఇచ్చాడు, దాని ప్రకారం చూద్దాం ఇది ఏంటనేది. ఓకే, చూడడానికి కావట్లేదు. ఓకే, అంటే మేబీ మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్ ఇచ్చాడు ఇక్కడ. నైట్రస్ ఆక్సైడ్ అండి, నైట్రస్ ఆక్సైడ్ ఎస్ అండి. ఇది నైట్రస్ ఆక్సైడ్ అనేది కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. సో మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది మనకి అంతగా మనకి క్లైమేట్ చేంజ్ అనేది దెబ్బ తీయదు. ఓకేనా, నాట్ అన్నాడు కదా, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇఫ్ ఏ బాక్స్ ఆఫ్ మాస్ 25 kg ఈజ్ పుష్డ్ బై 15 meters అనమాట. సో మాస్ ఎంత ఇచ్చాడు, మాస్ ఈజ్ ఈక్వల్ టు 25 kg ఇవ్వడం జరిగింది. మాస్ ఏమో 25 kg. ఓకేనా, పుష్డ్ అంటే ఎంతవరకు పుష్ చేశాడు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు లేదా లెంత్, హెచ్ బై లెంత్ ఏదైనా పర్లేదు. సో మనకి 15 meters పుష్ చేశాడు. అయితే ఫోర్స్ తెలియదు నాకు, ఫోర్స్ తెలియదు. వర్క్ డన్ ఇన్ ద ప్రాసెస్ 480 joules అనమాట, 480 joules అనమాట, 480 joules. 480 joules అనేది వర్క్ అనమాట. సో మనకి
ఫార్ములా ఏంటండి? యాక్చువల్గా ఫార్ములా ఏంటి? మనకు వర్క్ జరగాలంటే కొంత ఫోర్స్ అప్లై చేయాలి, అది డిస్టెన్స్ అనేది మూవ్ అవ్వాలి, అవునా కాదా? ఓకేనా? సో ఇప్పుడు వర్క్ ఫార్ములా ఏంటంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఫోర్స్ అప్లై చేసావు, డిస్టెన్స్ మూవ్ అయ్యింది అంటే లెంత్ కానీ డిస్టెన్స్ టీ కానీ అనుకోండి. సో వర్క్ 480 జౌలు, 480 జౌలు, 480 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అనేది నాకు తెలియదండి. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 15. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 480/15, 480/15, 15 ఒకట్ల 15, 15 3 45, 45 3 అంటే 15 30. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 32 రావడం జరిగిందండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 32 న్యూటన్. ఓకేనా? 32 న్యూటన్ అండి. యా, ఎఫ్ వాల్యూ 32. ఎఫ్ వాల్యూ 32. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద కరెంట్ ఇన్ ఎంఏ. ఎం అంటే ఏంటండి? మెగా యాంపియర్. ఓకేనా? మెగా యాంపియర్లో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? మెగా యాంపియర్ ఎంత? ఫ్లోయింగ్ త్రూ ఏ వైర్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 25 కిలో న్యూటన్. ఓకేనా? కిలో న్యూటన్. సో కరెంట్ నాకు తెలియదు కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, తెలీదు. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 కిలో ఓమ్స్ అండి. అండ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు 12.5 అనమాట. సో మన ఫార్ములా ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు వి అపాన్ ఆర్ అనమాట. వి ఏమో 12.5 ఇచ్చాడు, ఆర్ అనేది 25 అనమాట. 25 మనకి ఇవ్వడం జరిగింది. 25K అన్నాడు కదా, కే అంటే 25,000 వేసుకోండి. ఓకేనా? 25,000 అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ పోవాలంటే మరొక 0 కిందన వస్తుంది, అవునా కాదా? సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే 25 5ల 125, 25 1ల 1, 5 0 వస్తాయి ఇక్కడ, అవునా కదా? 4 0 వస్తాయి. అంటే ఆన్సర్ ఏమో మనకి పాయింట్ మనకి ఎన్ని స్థానాల తర్వాత రావాలి? 5 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది, అంటే నార్మల్ వాల్యూ. కానీ వాడికి కావాల్సింది మెగా కాబట్టి ఇంకొక పాయింట్ పెట్టుకుంటే 0.5 ఇంటూ అంటే మెగా యాంపియర్ అనమాట. 0.5 మెగా యాంపియర్ అనేది రావడం జరిగిందనమాట, అవునా కాదా? ఓకేనా? సో మెగా యాంపియర్లో అడిగాడు అనమాట. నెక్స్ట్ వన్ అండి. డాష్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పిచ్ సర్కిల్ టు ద బాటమ్ ఆఫ్ ద టూత్ స్పేస్ ఇన్ ఏ గేర్. ఓకేనా? గేర్ ట్రైన్లో మనకి ఒక నామిన్క్లేచర్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? గేర్ ట్రీత్ ఎలాగ ఉంటుందని నేను డ్రా చేస్తాను. ఇలా ఉంటుందండి. సో మనము ఈ తాలూకు పాయింట్ని మనం ఒక సర్కిల్ అంటాం అనమాట. అదేంటని చెప్తాను. ఇది ఒక సర్కిల్ అండ్ ఇది సెంటర్ పాయింట్ అనమాట. గేర్ టీత్కి ఇది సెంటర్ పాయింట్ అండ్ ఇది ఒక సర్కిల్ అనమాట. సో మనం పిచ్ సర్కిల్ అంటామండి. దీన్ని ఏమంటామంటే సెంటర్ పాయింట్ని మనం పిచ్ సర్కిల్ అంటాం అనమాట. పిచ్ సర్కిల్. ఓకేనా? పిచ్ ఆఫ్ ద సర్కిల్ అంటామండి. కింద నుండి దాన్ని డెడెండమ్ అంటామండి. డెడెండమ్, DEDENDUM, డెడెండమ్. పైనుండి దాన్ని అడెండమ్ అంటామండి. ADDENDUM అండి. సో ఇది దీని తాలూకా నామిన్క్లేచర్. ఏమడిగాడు? డాష్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పిచ్ సర్కిల్. పిచ్ సర్కిల్ నుంచి చూసినట్లయితే ఫ్రమ్ ద బాటమ్, ఈ బాటమ్ నుంచి ఉన్న పోర్షన్ని మనం ఏమంటామంటే డెడెండమ్ అనేసి అంటామండి. డెడెండమ్. అదేవిధంగా పిచ్ సర్కిల్ నుంచి పైన ఉన్న పోర్షన్ మనం ఏమంటామంటే అడెండమ్ సర్కిల్ అని అంటామండి. డెడెండమ్ సర్కిల్ అని అంటామన్నమాట. టూత్ స్పేస్ ఇన్ ఏ గేర్. సో ఈ విధంగా మనం కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే ఆన్సర్ చేయగలం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుద్ది? డెడెండమ్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పిచ్ సర్కిల్ టు ద బాటమ్ ఆఫ్ ద టూత్ స్పేస్ ఇన్ ఏ గేర్. ఒక గేర్లో బాటంలో ఏదైతే ఉందో టూత్ స్పేస్, దాన్ని మనం డెడెండమ్ సర్కిల్ అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. ద ఎలక్ట్రిక్ డాష్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్ క్యారింగ్ సమ్ కరెంట్ ఇన్ ద వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ 1 పాయింట్ టు ద అదర్ అనమాట. సో ఇక్కడ ఏదైనా సరే ఒక బాడీ ఉందండి. ఒక బాడీ ఉంది, ఎలక్ట్రికల్ దాంట్లో బాడీ ఉంది. ఇది పాజిటివ్ ఛార్జు మరియు ఇది నెగిటివ్ ఛార్జ్ అండి. ఇది ఒక మనకి బ్యాటరీకి కనెక్ట్ చేశారు. సో ఇది వోల్ట్ అండి. కరెంట్ అనేది ఈ విధంగా మనకి ఫ్లో అవుతుంది.
కరెంట్ అనేది పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ఫ్లో అవ్వడం జరుగుతుంది. అదే ఎలక్ట్రాన్స్ అనేవి మనకి నెగిటివ్ ఛార్జ్ టు నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ఏమంటున్నాడు, ద ఎలక్ట్రిక్ డాష్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అండి. పొటెన్షియల్ డిఫరెన్స్, ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకేనా, ఈ 2 పాయింట్ల మధ్య ఉన్నదే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ క్యారింగ్ సమ్ కరెంట్ని క్యారీ చేస్తుంది. అండ్ ద వర్క్ డన్, దానివల్ల మనకి ఇది ఇక్కడ గ్లో అవ్వడం కానీ పంప్ రన్ అవ్వడం కానీ ఏదైతే ఒక ఆబ్జెక్ట్ అనేది వర్క్ జరుగుతుంది అనమాట. ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ 1 పాయింట్ టు ద అదర్ అనమాట. ఓకేనా, సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ కార్ ఆఫ్ 500 kg ఎం ఉందండి, అంటే మాస్ ఇచ్చాడు. ఎం ఈజ్ ఈక్వల్ టు 500 kg ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఏ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద 64 kg, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 64 kJ అనమాట. ఓకే, అయితే ఫైండ్ ఇట్ స్పీడ్ అంటే v ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి హాఫ్ mv స్క్వేర్ అనమాట. హాఫ్ mv స్క్వేర్, హాఫ్ ఎంత ఎం అనేది నాకు 500 kg ఇచ్చాడు. మరి v అనేది నాకు తెలియదు కాబట్టి v యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోండి. సో 64 kg మనం యాక్చువల్గా మనం కిలో జౌల్ అని అన్నాడు కాబట్టి ఇక్కడ మనము 3 సున్నాలు పెట్టుకోండి. 2 సున్నాలకి 2 సున్నాలకి కట్టవు, అవునా కాదా? 5 1 5, 5 12 60, 5 8 40. సో v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × 128 256. v ఈజ్ ఈక్వల్ టు 16 మీటర్ పర్ సెకండ్ అనమాట. 16 మీటర్ పర్ సెకండ్ అనేది రావడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏఆర్ యాన్ ఈజ్ అన్ ఇన్క్లైన్డ్ ఎడ్జ్. ఓకేనా, ఇన్క్లైన్డ్ ఎడ్జ్. ఒక ఇన్క్లైన్డ్ అంటే ఈ విధంగా స్లోప్ని కలిగి ఉన్న దాన్ని ఇన్క్లైన్డ్ ఎడ్జ్ అంటాము. దట్ ఈజ్ నాట్ ఏ రైట్ యాంగిల్. అంతే కదా, మరి స్లోప్ ఉంటే అది నీకు రైట్ యాంగిల్ అవ్వదు అనమాట. రైట్ యాంగిల్ అంటే నీకు స్ట్రైట్గా ఉండాలి. ఓకే, టు ద జాయినింగ్ సర్ఫేస్. ఒక జాయినింగ్ సర్ఫేస్కి మనకి ఏదైనా సరే ఒక జాయినింగ్ సర్ఫేస్కి ఈ విధంగానే ఉన్నదనుకోండి ఇన్క్లైన్డ్ సర్ఫేస్, దాన్ని ఏమంటామో అని అడుగుతున్నాడు అనమాట. దాన్ని ఏమంటామంటే మనము బెవెల్ ఎడ్జ్ అంటామండి. బెవెల్ అంటామండి, దాన్ని బెవెల్ ఎడ్జ్ అంటామండి. అయితే ఈ ఓజీ అంటే ఏంటంటే మనకి ఇదే సర్ఫేస్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటే దీన్ని ఈ విధంగా మనకి జాయినింగ్ తెస్తే దాన్ని ఓజీ అంటాము. బుల్ నోస్ అంటే ఎలా ఉంటుందంటే మనకి ఈ విధంగా ఉంటుంది. బుల్ నోస్ అనేది ఒక డ్యూ పాయింట్ అనేది దానికి సంబంధించిన పాయింట్ కాదండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ కామన్ డ్రగ్ ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఎక్కడైనా ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే షాపింగ్ మాల్లో కానీ మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంటుంది, అవునా కదా? పెట్రోల్ పంప్లో కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో హాస్పిటల్స్లో చూసినట్లయితే అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంటాయి. సో మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్లో కొన్ని మనకి ఐటమ్స్ పెట్టడం జరుగుతుంది. అంటే పారాసిటమాల్ కానీ, ఓకేనా, దానికి రిలీఫ్కి పెయిన్కి రిలీఫ్కి సంబంధించిన మెడిసిన్ పెట్టడం జరుగుతుంది. ఒక బ్యాండేజు, కాటను మరియు ఆల్కహాల్ కొంత క్లీన్ చేసుకోవడానికి. ఓకేనా, అయితే అయోడిన్ టైప్లో. సో అది దానికి ఆ డ్రగ్ ఐబుప్రూఫెన్ అనేది ఎందుకు పెడతారో అని అడుగుతున్నాడు అనమాట. ఎందుకు పెడతారంటే మనకి రిలీఫ్ కావడానికి అండి. టు బ్రింగ్ ద రిలీఫ్ ఫ్రమ్ ద ఆస్తమా కాదండి, టు ట్రీట్మెంట్ పెయిన్ ఫీవర్ అండ్ ఇన్ఫ్లమేషన్కి ట్రీట్మెంట్ చేయడానికి ఐబుప్రూఫెన్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఫైండ్ ద వెలాసిటీ రేషియో ఆఫ్ ఏ పుల్లీ సిస్టమ్ ఇఫ్ ఇట్ హ్యాస్ an efficiency n is equal to ఎంత అని అంటున్నాడంటే 50%. నేను ఆల్రెడీ చెప్పాను 50% ఈజ్ ఈక్వల్ టు 1/2 అండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు లోడ్కి సంబంధించింది కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ అపాన్ వెలాసిటీ రేషియో. ఓకే, మెకానికల్ అడ్వాంటేజ్ అపాన్ వెలాసిటీ రేషియో. ఇట్స్ ఇఫ్ ద లోడ్ ఈజ్ 250 n అండ్ అప్లయింగ్ ఎఫర్ట్ ఈజ్ 100 n అని అంటున్నాడు అనమాట. అంటే మెకానికల్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటండి? మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ అపాన్ ఎఫర్ట్ అనమాట. లోడ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 250. ఓకేనా, ఎఫర్ట్ ఎంత ఇచ్చాడు? 100. 0కి పోయింది, ఈ 0 పోతే ఇక్కడ పాయింట్ పెట్టుకోవచ్చు. అంటే మెకానికల్ ఎఫిషియన్సీ ఏమో 2.5 ఇచ్చాడు. అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ ఎఫిషియన్సీ ఏమో 2.5. వెలాసిటీ రేషియో నాకు తెలియదండి, కనుక్కోమంటున్నాడు. వెలాసిటీ రేషియో కనుక్కోండి అని అంటున్నాడు. సో వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2 × 2.5 ఎంత అవుతుందంటే 5 అవడం జరుగుతుందండి. ఓకేనా, వెలాసిటీ రేషియో ఈజ్ 5 అండి. ఓకే, ఏ బాడీ ఆఫ్ ద మాస్ 60 kg వెయిట్ ఉన్నది. ఓకేనా, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత అంటున్నాడు? ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 60 kg రావడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా వెయిట్ బాడీతో వెయిట్
222 న్యూటన్ అని చెప్తున్నాడు. అయితే అంత మార్స్ ఇది మార్స్ గ్రహం అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ డ్యూ టు ద గ్రావిటీ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఇన్ ద మార్స్ అని అడిగాడండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి వెయిట్కి ఫార్ములా ఏంటండి, m/g అనమాట. mg ఈజ్ ఈక్వల్ టు 222 ఇచ్చాడు. m నాకు తెలుసండి 60 అండి. ఇక్కడ 60 × g ఈజ్ ఈక్వల్ టు 2222. g ఈజ్ ఈక్వల్ టు 222/60 అనమాట. సో ఇక్కడ 60 చేత డైరెక్ట్ కొట్టండి, 2 30లా 2 111లా. సో జీ ఈజ్వల్ ఎంత అవుద్ది, 3 30ల 90 అండ్ 7 700 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే. సో మార్స్ మీద అడిగాడు కాబట్టి డైరెక్ట్గా మార్స్ మీద కట్టండి. మార్స్ మీద అంటే నీకు ఎర్త్కి (6) చేయాలి, ఎలాంటి ఎందుకు చేయలేదని ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో దాని ప్రకారం చేయాలి. నెక్స్ట్ అండి, ఇఫ్ 2.5 లీటర్ ఆఫ్ హాట్ వాటర్ అట్ 85 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఇవ్వడం జరిగింది, మిక్స్ చేస్తారంట. 2.5 లీటర్ ఆఫ్ హాట్ వాటర్ని 85 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మిక్స్ చేశారండి. ఓకేనా, మిక్స్ చేయడం జరిగింది. యా 2.5 లీటర్ని మనకి ఎంతో మిక్స్ చేశారట, 85 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మిక్స్ చేయడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు 4.5 లీటర్ని 4.5 కోల్డ్ లీటర్ని, ఓకేనా, కోల్డ్ లీటర్ని దెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ వాటర్ ఇస్ రైజ్ అనమాట. అప్పుడు కోల్డ్ వాటరు ఈ 4.5 లీటర్తో మిక్స్ చేయడం వల్ల రైజ్ అయిందంటే 15 డిగ్రీస్. ఓకేనా, 15 డిగ్రీస్ రైజ్ అయిందనమాట. 15 డిగ్రీస్ రైజ్ అయింది అని అంటున్నాడు. 15 డిగ్రీస్ రైజ్ అయింది. అయితే వెన్ ద ఈక్విలిబ్రియం ఇస్ రీచ్డ్, రెండు ఈక్విలిబ్రియం అయిపోయిన తర్వాత ఫైండ్ ద ఇనిషియల్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఆఫ్ ద కోల్డ్ వాటర్ అజ్యూమింగ్ నో హీట్ ఈజ్ లాస్ట్ అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే 85 డైరెక్టర్ ఏసీ కంటే మనం ఏం చేయాలంటే 25 ఇంటూ ఆ ఇనిషియల్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు, నేను దాన్ని ఎక్స్ఎన్స్ అనుకుంటున్నా, 85. అది ఇనిషియల్గా నాకు ఎంత ఉందో తెలియదు కాబట్టి 85 ఇంటూ 85 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 15 అనమాట. ఓకేనా. సో ఈ రెండాట్లకి చేసినట్లయితే మనకి 212 అండి. ఒక నిమిషం, దీనికి 212.5 మైనస్ 2.5x అనమాట ఈజ్ ఈక్వల్ టు, దీని తాలూకు వాల్యూ మనం మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందంటే 67.5 అనమాట. 67.5. సో ఇప్పుడు 2.5x ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే 145 అండి. సారీ, 145 రావడం జరిగింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 145/2.5 అనమాట. సో ఎక్స్ అనేది ఇనిషియల్ టెంపరేచర్ నాకు 58 వచ్చింది. సో మనకి ఇనిషియల్ టెంపరేచర్ కదా 85 మైనస్ 58. సో ఇనిషియల్ టెంపరేచర్ 15 తీసేయాలి, సారీ. సో 58లోంచి 15 తీసిస్తే ఓకే, 58లోంచి 15 తీసేస్తే నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 43 డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట. 43 డిగ్రీ సెంటీగ్రేడ్. మీరు గమనించినట్లయితే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకేనా. యా, ఏ డ్రమ్ ఆఫ్ మాస్ m kg వాజ్ రోల్డ్ డౌన్ ఆఫ్ ఏ ర్యాంప్. సో ఏమన్నాడు, m kg, m ఈజ్ ఈక్వల్ టు ఎంతో తెలియదు అనమాట. m ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేసి అనుకో, ఓకే. ర్యాంప్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ర్యాంప్ కైనెటిక్ ఎనర్జీ వాజ్ 10 కిలోజౌల్ అనమాట. కైనెటిక్ ఎనర్జీ, ఓకేనా, 1 ఈజ్ ఈక్వల్ టు 10 కిలోజౌల్ అనమాట. ఓకే. అండ్ వెలాసిటీ వాజ్ 20 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్ అనమాట. అయితే విత్ ద వాట్ వెలాసిటీ ఇన్ మీటర్ పర్ సెకండ్ వాజ్ పుష్ డౌన్. సో వెలాసిటీ 2 కనుక్కోమంటున్నాడు. ఓకేనా. అండ్ పుష్ డౌన్ ద ర్యాంప్ ఇట్ ఇస్ ఇనిషియల్ కైనెటిక్ వెలాసిటీ కేఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు 625 జౌల్స్ అనమాట. 625 జౌల్స్, ఇక్కడ 10 కిలో జౌల్ ఇచ్చాడు. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి, దీనికి ఇది బై అది వేయండి. ఓకేనా. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ 2 బై కైనెటిక్ ఎనర్జీ 1, అవునా కాదా? కైనెటిక్ ఎనర్జీ 2 బై కైనెటిక్ ఎనర్జీ 1 అండి.
ఓకే 2 కాదు 1/2 1/2 అండి 1 కైనెటిక్ ఎనర్జీ 2 అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ 1 ఎంత అయింది, హాఫ్ m² కదా 10 కిలోజౌల్. 10 కిలోజౌల్ని మనం 10,000 అని రాసుకో అపాన్ స్మాల్ వాల్యూ 625. సో దీనికి కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, హాఫ్ m², హాఫ్ mv². v అంటే ఇక్కడ 20 ఇచ్చాడు, 20 అంటే 400 అండి. ఓకేనా. సో అదేవిధంగా హాఫ్ m, ఈ v తెలియదండి నాకు, v². సో హాఫ్కి పోయింది, ఎంకి పోయింది. సో 400 ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే 0 0 2 జీరోలు పోయాయి అనమాట. అవునా కదా, 4 1 4 4 25. ఓకే. సో ఇంకా 25 1 25 25 5 225. సో v² ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత అవుతుందంటే, v² ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 5 మీటర్/సెకండ్. v ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్/సెకండ్ అండి. ఓకేనా, v ఈజ్ ఈక్వల్ 5 మీటర్/సెకండ్. An dash is a pointing and a drawing device shaped like a pen. It is used on a touch screen. ఒక టచ్ స్క్రీన్లో ఉందండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ టచ్ చేసినారే టచ్ అవుతుంది. దీన్ని టచ్ స్క్రీన్ అని అంటారు అనమాట. ఎక్కడైనా టచ్ చేయండి టచ్ అవుతుంది అనమాట. ఈ టచ్ స్క్రీన్లో మనకి ఇట్ ఈస్ యూజ్డ్ అని అండ్ ఇట్ ఈస్ పాయింటింగ్ అండ్ డ్రాయింగ్ ఏ డివైస్. ఒక డ్రాయింగ్ డివైస్లా కూడా యూజ్ చేయొచ్చు. అది ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. దాన్ని మనం స్టైలస్ అంటామండి. స్టైలస్ అన్నమాట. ఓకేనా, స్టైలస్. సో అయితే ఫ్లాగ్ అంటే ఏంటంటే ఏ సిగ్నల్ ఫర్ ఏ ఫంక్షన్ అండి. ఏ సిగ్నల్ ఫర్ ఏ ఫంక్షన్. ఏ సిగ్నల్ ఫర్ ఏ ఫంక్షన్. ఓకే. మరి కర్సర్ అంటే ఎక్కడైనా సరే మనము డేటా ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్న కరెంట్ ప్రజెంట్ డేటాని చూపించేదే మనము కర్సర్ అండి. ఓకేనా. ఇండెక్స్ అంటే మెథడ్ ఆఫ్ సార్టింగ్ డేటా. ఇండెక్స్ అనేది మెథడ్ ఆఫ్ సార్టింగ్ డేటా. మెథడ్ ఆఫ్ సార్టింగ్ డేటా. ఓకేనా. సో ఇదనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 బైనరీ నెంబర్స్. ఓకేనా, 1 0 0 1 4 10 0 అండ్ ఇందులోంచి అది తీసేయాలన్నమాట. సో ఎలా తీసేయాలంటే చూడండి, ఇక్కడ 1 0 0 1 4 10 0 అవునా కదా. ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాలండి. లాస్ట్ నుంచి చేసుకుంటూ రండి. 1 0 0 ఓకేనా, 4 1 1 2 3 4 అనమాట. సో ఇది మైనస్ చేద్దామండి. ఓకేనా. ఇప్పుడు 0లో 1 తీయలేం కదా, 1 అప్పు తెచ్చాం. అప్పు తెచ్చినప్పుడు దీనికి 10 అవుతుంది అనమాట. అవునా కదా. 10 ఈజ్ ఈక్వల్ ఇక్కడ 2 కింద ఈక్వల్ అండి. 2లో 1 తీస్తే 1. ఓకేనా. సో ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 2లో ఇప్పుడు 1 కదా ఉంటుంది. ఇక్కడ 1లో 0 తీసిస్తే ఎంత అవుతుంది, 1లో 0 తీస్తే 1. ఇక్కడ కూడా 1 ఉంటుంది. 1లో 0 తీసిస్తే మనకి ఎంత అవుతుంది 1. ఓకేనా. సో ఇక్కడ ఎంత ఉంటుంది 1. 1లో 1 తీసిస్తే 0. ఓకేనా. ఇక్కడ ఎంత ఉంటుంది, ఓకేనా 0. ఇక్కడ 1 అప్పు చేస్తాం అంటే 2. 2లో 1 తీస్తే 1. ఇందులో ఇక్కడ 1 ఉంటుంది. 1లో 1 తీస్తే 0. 1లో 1 తీస్తే 0. ఇక్కడ ఏముండదు. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇక్కడ కూడా 0 వేసుకోండి. 3 0 1 0 111 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. ఫైండ్ ద వర్క్ డన్ ఇన్ జౌల్స్. వర్క్ని కనుక్కొని అంటున్నాడు ఇన్ ఏ మూవింగ్ ఛార్జ్ 1.6 కూలంబ్స్ అక్రాస్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అని అన్నాడు అనమాట. సో కూలంబ్ Q ఈజ్ ఈక్వల్ టు గివెన్ 1.6 కూలంబ్ అనమాట. సో పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు 0.8 వోల్ట్స్ ఇచ్చాడు. వర్క్ డన్ కట్టమంటున్నాడు అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ అపాన్, ఓకేనా, వర్క్ డన్ అపాన్ ఛార్జ్ అనమాట. ఛార్జ్ అంటే క్యూలం అనమాట. మనకి వర్క్ కావాలి కదా, V ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ క్యూ అనమాట. V ఎంత ఇచ్చాడు 0.8 ఇంటూ 1.6 అనమాట. సో 16 ఎందులో ఎంత, 16 ఎందులో 8 6 48 4 8 1 8 8 ప్లస్ 4 12. సో 2 స్థానాలతో పాయింట్ పెట్టాలి. సో 1.28 మనకి వర్క్ డన్ జౌల్స్ 1.28 జౌల్స్ అండి. 1.28 జౌల్స్. ఓకే. నెక్స్ట్ వన్.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ థర్డ్ క్లాస్ లెవర్ అని అడుగుతున్నాడు అనమాట. థర్డ్ క్లాస్ లెవర్కి ఇందులో ఎగ్జాంపుల్ ఏదని అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ 1 నట్ క్రాకరా, సీసా, ఐ స్ట్రాంగ్సా, వీల్ బ్యారో అని అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్ వైజ్ మనం చూద్దామండి. సో ఇక్కడ నేను ఇమేజెస్ కూడా మీకు ఈజీ అవుతుందని పెట్టడం జరిగింది. 1 నట్ క్రాకర్. ఓకేనా, నట్ క్రాకర్కి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎక్కడైతే మూవబుల్ పార్ట్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే మనము ఫల్క్రమ్ అని అంటాం అనమాట. ఫల్క్రమ్. ఓకేనా, సో మనకి ఏదైతే నీకు కటింగ్ అవ్వాలో దాన్ని లోడ్ అంటామండి. లోడ్. నువ్వు ఎక్కడ ఎఫర్ట్ పెడతానో దాన్ని ఎఫర్ట్ అంటావు అనమాట. నువ్వు ఎక్కడైతే ప్రెస్ చేస్తున్నావో, ఎక్కడైతే ప్రెస్ బలం అప్లై చేస్తున్నావు దాన్ని ఫోర్స్ అంటామండి. సో ఎఫర్ట్. ఓకేనా, సో ఇక్కడ మనకి మధ్యలో ఏదొచ్చిందో చూడండి. నేను ఒక ట్రిక్ చెప్పాను మీకు. FLE ఉంటుంది. ఆ FLEలో ఏదైతే మధ్యలో వస్తుందో దాన్ని బట్టి మనం లెవర్స్ని క్లాసిఫై చేస్తామని చెప్పాడనమాట. ఎఫ్ కానీ మధ్యలో వస్తే అది ఫస్ట్ క్లాస్ లెవర్. ఓకేనా, ఎల్ కానీ మధ్యలో వస్తే అది సెకండ్ క్లాస్ లెవర్, ఈ కానీ మధ్యలో వస్తే అది థర్డ్ క్లాస్ లెవర్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఎఫ్, ఎల్ అండ్ ఈ అనమాట. ఏదైతే మధ్యలో వస్తుందో అది ఫస్ట్ క్లాస్ లెవర్ అవుతుంది. అంటే ఎఫ్ మధ్యలో వస్తే, ఎల్ మధ్యలో వస్తే అది సెకండ్ క్లాస్ లెవర్ అవుతుంది, ఈ మధ్యలో వస్తే అది థర్డ్ క్లాస్ లెవర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఎల్ వచ్చింది కాబట్టి ఇది సెకండ్ క్లాస్ లెవర్ అండి. ఇది సెకండ్ క్లాస్ లెవర్. వాడు ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ థర్డ్ క్లాస్ లెవర్ అడిగాడండి. ఓకేనా, ఆప్షన్ బి. అంటే ఆప్షన్ ఏ అనేది కాదు. ఓకేనా, సీసా అనేది కండి. ఈ అబ్బాయిలు చూడండి, ఇద్దరు ఆడుతున్నారు ఇక్కడ. ఎక్కడైతే మూవబుల్ పార్ట్ ఉంటుందో దాన్ని మనం ఫలక్రమ్ అంటామండి. ఓకేనా, సో ఇక్కడ ఈ అబ్బాయి కూర్చున్నాడు అంటే ఎఫర్ట్ అప్లై చేశాడు. ఎఫర్ట్ ఎక్కడ ఉంది, లోడ్ ఇక్కడ ఉంది. ఈ అమ్మాయిని ఎత్తాలి. ఓకేనా, ఇక్కడ ఒకసారి లోడ్ అయితే ఇక్కడ ఒకసారి ఎఫర్ట్ అవుతుంది, ఇక్కడ ఒక ఎఫర్ట్ అయితే ఇక్కడ ఒక లోడ్ ఒకసారి అవుతుంది, రివర్సల్ అవ్వచ్చు. కానీ మధ్యలో ఏముంది? ఎఫ్ ఉంది. ఎఫ్ అంటే మనకి క్లాస్ 1 లెవర్ అండి. ఎఫ్ మధ్యలో ఉంది కాబట్టి. సో సీసా కూడా కాదండి. నెక్స్ట్ ఐ స్ట్రాంగ్స్ అండి. ఐ స్ట్రాంగ్స్ చూసినట్లయితే మనకి మూవబుల్ పార్ట్ లేదా ఎండింగ్ పార్ట్ మనకి ఎక్కడ ఉంది? ఎఫ్. మరియు దేనిని నువ్వు పట్టుకోవాలి? ఐస్ని పట్టుకోవాలి. పట్టుకునే దాన్ని మనం ఏమంటామంటే లోడ్ అంటామండి. లోడ్ అనమాట. నువ్వు పట్టుకోవడానికి అప్లై చేసేది ఎఫర్ట్ అనమాట. సో ఇక్కడ నీకు ఎఫర్ట్ అనేది నీకు మధ్యలో ఉంది కాబట్టి ఇది థర్డ్ క్లాస్ లెవర్ అవుతుందండి. ఎఫర్ట్ అనేది నీకు మధ్యలో ఉంది కాబట్టి థర్డ్ క్లాస్ లెవర్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి వీల్ బ్యారో అనేసి ఇచ్చాడు అనమాట. ఇది కూడా నేర్చుకోండి, తర్వాత చూద్దాం. వీల్ బ్యారోకి మనకు మూవబుల్ పార్ట్ ఎక్కడ ఉంది? వీల్స్ అనమాట. ఇది ఎఫ్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ అవుతుంది. ఎక్కడ నువ్వు లోడ్ అప్లై చేస్తావు? నువ్వు ఇక్కడ లోడ్ పెడతాను అనమాట. ఇక్కడ ఎఫర్ట్ ఎక్కడ? నీకు మోసుకొని వెళ్ళేది ఏంటి? ఎఫర్ట్ అనమాట. అంటే లాస్ట్లో ఈ ఉంటుంది. అంటే దీనికి ఏ విధంగా చెప్పాలి? ఎఫ్, ఎల్, ఈ వచ్చింది. ఎల్ అనేది మధ్యలో వచ్చింది కాబట్టి ఇది సెకండ్ క్లాస్ లెవర్ అండి. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? లెవర్ కాన్సెప్ట్ ఎంత చాలా ఈజీగా ఉంటుంది, డోంట్ వరీ. దీనికి ఆన్సర్ థర్డ్ క్లాస్ లెవర్కి ఐ స్ట్రాంగ్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ద రేషియో ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్ ఆఫ్ ద A4 షీటు. అంటే డ్రాయింగ్ అండి. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో సీట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ తాలూకు ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇందులో మనకి ఎటువంటి పేపర్స్ వస్తాయి, A4 అంటే ఏంటి, A2 అంటే ఏంటి, A0 అంటే డైమెన్షన్స్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ద లాంగర్ సైడ్ ఆఫ్ ద A3కి A4 తాలూకు షార్టర్ సైడ్కి రేషియో ఎంత కట్టండి అన్నాడు అనమాట. మీకు అది తెలియాలంటే మీకు అసలు ఫస్ట్ ఇనిషియల్గా ఏంటో A0 ఎంతో తెలియాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ A0 ఎంతో తెలుసుకోండి. A0 అనేది ఇక్కడ లెంత్ ఉన్నది ఇంటూ ఏమో ఇక్కడ బ్రెడ్త్ ఉన్నది అనమాట. ఓకే, A0 ఫస్ట్ తెలుసుకోండి సరిపోతుంది. A0 తాలూకు డైమెన్షను 841 అండి. 841 mm ఇంటూ బ్రెడ్త్ ఏమో 1189 అనమాట. ఓకేనా, అదేవిధంగా A1 ఇది ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని ఇక్కడ రాసేయండి. 841 ఇక్కడ అయిపోతుంది. సో దీంట్లో సగం అనమాట. 1189లో సగము మనకి 594. అదేవిధంగా A2 అనేది దీన్ని ఇక్కడ రాయండి. యాస్టీస్గా ఇక్కడ ఇంటూ పెట్టండి. 594 ఇక్కడ రాయండి. సో దీంట్లో సగము అంటే 420 అండి. ఇక్కడ 420. అదేవిధంగా A3 ఈ 420 అవతల వైపు వెళ్ళిపోద్ది. 420 అవతల వైపు వెళ్ళిపోద్ది. దీంట్లో సగం ఎంత అవుద్దండి? A3 297 అండి. 297. అదేవిధంగా A4 కావాలంటే దీన్ని అక్కడ రాసేయండి లాస్ట్లో 297. దీన్ని బై 2 చేసేయండి 210 అవుద్ది అనమాట. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రెడీ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఈజ్ రెడీ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? A4 తాలూకా షీట్ తాలూకా ఏమన్నాడు? షార్టర్ అంటే తక్కువ ఉన్న సైడ్ అనమాట. 210కి
అంటే షార్టర్ సైడ్ అంటే 210 రేషియో. ఓకేనా. లాంగర్ సైడ్ ఆఫ్ ద A3 షీటు, A3 షీట్కి లాంగర్ సైడ్ అనమాట, పెద్దది 420 mm. అంటే చూసుకున్నట్లయితే 0కి 0కి పోయింది 21 1 21 21 42, అంటే 1:2 అనమాట. 1:2 ఎక్కడుంది? ఆప్షన్ డిలో మనకి 1:2 అనేది ఉండడం జరిగింది. అంటే మనకి డ్రాయింగ్ షీట్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం. ఇది A0 అనేది ఇక్కడ ఎన్ని ఎంఎంలో అండి, ఇది డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం. సో A0 అనేది మనకి 841 × 1189 mm అండి. దాన్ని గుర్తుంచుకుంటే చాలు. ఇక్కడ ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసి దీన్ని బయట చేయాలా, అప్రాక్సిమేట్ చేసినా పర్లేదు. ఓకేనా. ఇక్కడ ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది, ఎక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా. A4 అనేది లాస్ట్గా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. AR and circle is a circular center. ఓకేనా. ఒక సర్క్యులర్ సెంటర్ అనేది కలిగి ఉంది. లైన్ ఆన్ ఏ డ్రాయింగ్ కంటైనింగ్ ద సెంటర్స్ ఆఫ్ ద హోల్స్ అబౌట్ ఏ కామన్ సెంటర్ అనమాట. దానికంట ఒక కామన్ సెంటర్ అనేది ఉన్నది. యాక్సిస్ అనేది ఏంటండి? ఒక యాక్సిస్ అనమాట. ఒక యాక్సిస్ అనేది ఇక్కడ యాక్సిస్ ఇవ్వడం జరిగింది. యాక్సిస్ అంటే ఇది ఒక X యాక్సిస్, ఇది ఒక Y యాక్సిస్. దీనికి సెంటర్ ఏమున్నది. సో ఇది కాదని ఆన్సర్. అదేవిధంగా బోల్ట్కి చూసుకున్నట్లయితే మీకు బోల్ట్స్ కూడా సర్కిల్ ద్వారా మనం గీస్తే కామన్ సెంటర్ అనేది తయారవుద్ది అనమాట. కామన్ సెంటర్ అనేది తయారవుద్ది. ఇది నీకు రైట్ ఆన్సర్ అండి. సో కాన్సెంట్రిక్ అంటే ఏంటంటే ఒక సర్కిల్ తీసుకున్నామండి. ఈ సర్కిల్ ఉంది, దీనికి ఒక సెంటర్, మళ్ళీ ఇదే సెంటర్ నుంచి ఇంకొక సర్కిల్, ఇదే సెంటర్ నుంచి ఇంకొక సర్కిల్, ఇదే సెంటర్ నుంచి ఇంకొక సర్కిల్. దీన్ని ఏమంటామంటే కాన్సెంట్రిక్ సెంటర్ అంటాం. పెరిఫెరల్ అంటే నీకు బయట ఉన్న పెరిఫెరల్ అనమాట, సర్క్యులర్కి బయట ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే బోల్ట్ అండి. ఓకేనా. వాట్ ఈస్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ ద డెసిమల్ 413? 413కి మనకి డెసిమల్ అని అడిగాడండి. 413కి డెసిమల్ అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? 2 చేత డివైడ్ చేయండి ప్రతిదీన్ని. 2 × 4, 2 6 20, 2 20 40, 13 అంటే 2 6 12, 1 రిమైండర్. మళ్ళీ 2 చేత చేయండి. 2 చేత చేస్తే 2 10 20, 2 3 6, రిమైండర్ 0. నెక్స్ట్ 2 5 10, 2 1 2, రిమైండర్ 1. నెక్స్ట్ 2 25 50, రిమైండర్ 1. నెక్స్ట్ 2 12 24, రిమైండర్ 1. నెక్స్ట్ 2 6 రిమైండర్ ఎంత వచ్చింది? 0. సో 6తోనే 2 3 1 రిమైండర్ 0. నెక్స్ట్ 2 1 2, రిమైండర్ 1. లాస్ట్ నుంచి రాసుకుంటారండి. 1 1 1 0. ఓకే. ఇక్కడ 0 ఉంది, 0. నెక్స్ట్ 1 1 1, 3 సార్లు 1 అయ్యండి. నెక్స్ట్ 0 1. సో దీని తాలూకా బైనరీ డిజిట్ ఎంత అయిందంటే మనకి 11001101 అండి. ఓకేనా. సో బైనరీ ఈక్వలెంట్ మనం ఈ విధంగా కనుక్కోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ అండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద లెడ్ తాలూకా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇవ్వడం జరిగిందండి. లెడ్ తాలూకా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇచ్చాడు. హీట్ కెపాసిటీ ఇచ్చడం జరిగింది. టెంపరేచర్ ఆఫ్ బ్లాక్ ఇస్ 250 గ్రాము. ఓకేనా. రైజెస్ బై ద 10 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే మనకి డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 10 డిగ్రీ సెంటిగ్రేడు. హీట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 5 కిలోజౌలు. స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు. హీట్ ఫార్ములా ఏంటండి? హీట్ ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ, ఓకేనా, స్పెసిఫిక్ హీటు ఏదైతే స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడో ఇంటూ డెల్టా టీ అనమాట. సో నాకు ఇక్కడ M ఆల్రెడీ తెలుసు. నాకు ఏం కట్టాలి? స్పెసిఫిక్ హీట్ అయిపోయింది. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బ్లాకు వాడేవాడు కదా, దాన్ని ఫైండ్ ఇట్స్ హీట్ కెపాసిటీ. అంటే హీట్ కెపాసిటీకి ఫార్ములా ఏంటి? హెచ్ఏ కనుక్కోమని చెప్పాడా? హీట్ కెపాసిటీ, ఫైండ్ ద ఇట్స్ హీట్ కెపాసిటీ. సో హీట్ ఎంత ఇచ్చాడు? అబ్జర్వింగ్ హీట్ 5 kg, క్యూ ఇచ్చేసాడండి. సో హీట్ కెపాసిటీ M ఏమో మనకి ఇచ్చాడు 250 గ్రాము, అంటే 0.25. స్పెసిఫిక్ హీటు 125 ఇంటూ 10 అనమాట. ఓకేనా. హీట్ ఎంతో కట్టండి, దీంతో మనకు సంబంధమే లేదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇది క్యూ అండి, ఇది ఇచ్చాడు. సో హీట్ కెపాసిటీ ఫార్ములా 0.25, 125 ఇంటూ 125 1250 ఇంటూ 0.25 అనమాట. ఓకేనా.
సో దీన్ని చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీని చేత గుణించండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, 20 ఈ 0 పక్కన పెట్టండి. 25 25 5ల 125, 12 స్థాన 25 2ల 50, 50 12 62, 6 స్థాన 25 1ల 25, 31. సో ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టేసండి. 3125 జౌల్స్ అండి. అవునా కదా? 3125 జౌల్స్. యా, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఎఫెక్ట్స్ ద ఆటమ్స్ ఇన్ ఏ లివింగ్ సెల్స్ అండి. లివింగ్ సెల్స్లో ఉన్న ఒక ఆటమ్స్ని మనకి డిస్టర్బ్ చేస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దేర్ బై ద డ్యామేజెస్ ది జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏని కూడా మనకి డ్యామేజ్ చేసేది ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? ఏంటంటే అయోనైజింగ్ ఆఫ్ ద రేడియేషన్ అండి. ఆ రేడియేషన్ అనేది మనం ఏం చేస్తుందంటే మనకి డిఎన్ఏని మనకి డ్యామేజ్ చేస్తుంది అనమాట. డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి అయోనైజింగ్ ఆఫ్ ద రేడియేషన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, సో ఫైండ్ ద మాస్ ఇన్ గ్రాము. గ్రాములో కనుక్కోండి గోల్డ్ కాయిన్ రేడియస్ 2 సెంటీమీటర్. సో ఎమ్ అనేది తెలియదండి నాకు, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో తెలియదు. ఓకేనా? ఆర్ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు 2 సెంటీమీటరు, మరియు అండ్ థిక్నెస్ ఏమో టీ ఈజ్ ఈక్వల్ టు 0.05 సెంటీమీటర్. టీఆర్ హెచ్ అనమాట, హెచ్ఆర్టీ. సో డెన్సిటీ ఆఫ్ ద గోల్డ్ ఈజ్ 19.3 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మనకి డెన్సిటీ అడిగాడు కాబట్టి డెన్సిటీ ఫార్ములా తెలియాలంటే మన గోల్డ్ కాయిన్ సిలిండర్లో ఉంటుంది కాబట్టి సిలిండర్ తాలూకు వాల్యూమ్ ఆఫ్ ద గోల్డ్ కాయిన్, వాల్యూమ్ ఆఫ్ ద గోల్డ్ కాయిన్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 2 into 2 4, హెచ్ అంటే 0.05 అనమాట. సో దీని తాలూకు సాల్వ్ చేసినట్లయితే 22/7ని 3.7 10 అంటే 3.14 ఇంటూ 4 5 20, 22 స్థానాల పాయింట్ అంటే 0.2. సో ఇక్కడ 2 6 28 అనమాట. 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టేసి 0.628 అండి. 0.628 అనమాట. ఏది వాల్యూమ్ అనేది వచ్చింది. సో నాకు డెన్సిటీ ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ అపాన్ వాల్యూమ్ అనమాట. సో డి ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు ఎమ్ కదా, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ వి అనమాట. డి అంటే ఎంత? 19.3 ఇంటూ 0.628 అండి. ఓకేనా? ఇది చేస్తే 12 పాయింట్ సంథింగ్ వచ్చింది. 12.1 గ్రామ్ అండి. 12.1 గ్రామ్ అనేది మనకు రావడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వెన్ యూ డబుల్ ద స్పీడ్ ఆఫ్ ఏ కారు ఇట్ టేక్స్ ద డాష్ టైమ్ టు మోర్ డిస్టెన్స్ టు స్టాప్ ఇట్ అని అడిగాడండి. సో దీనికి ఏం చేయాలంటే లాస్ట్ అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాస్ 1లో ఈ 2 క్వశ్చన్లు మిగిలిపోయి ఇప్పుడు చేద్దామండి. ఓకేనా? సో వెన్ యూ డబుల్ ద స్పీడ్ ఆఫ్ ఏ కారు, ఓకేనా, నువ్వు నార్మల్గా మనము ఓకేనా న్యూటన్ లా థర్డ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండి. థర్డ్ లా ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్కి 3 ఈక్వేషన్స్ ఉంటాయండి. ఓకేనా? సో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు as. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as s1 అని అనుకుంటున్నా. v అంటే ఫైనల్గా మన కారు ఆగిపోద్ది కాబట్టి 0. వెలాసిటీ u అనేది నాకు తెలియదండి. u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a ఇంటూ s1 అనమాట. సో s1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ u స్క్వేర్ అపాన్ 2a. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ తీసుకున్నట్లయితే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as2 అంటే కేస్ 2 అంటే డబుల్ చేయాలి కదా స్పీడు, అంటే v అలాగే 0 అయిపోద్ది. యూకు బదులుగా 2u పెట్టుకోండి ఎందుకంటే 2 టైమ్స్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a ఇంటూ s2. సో s2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్దంటే మైనస్ 4u స్క్వేర్ అపాన్ 2a. సో ఇక్కడ చూడండి మైనస్ 4u స్క్వేర్, 4 కాదండి ఇది u స్క్వేర్. ఇది ఇక్కడ చూడండి u స్క్వేర్ అపాన్ 2a బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? s1 రాసుకోవచ్చు. అంటే మైనస్ 4 టైమ్స్ s1 అనమాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఇంటూ s1. అంటే మనకి ఎన్ని టైమ్స్ ఉంది? ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఉందంటే 4 టైమ్స్ అండి. మైనస్ అని పక్కన పెట్టండి. 4 టైమ్స్ అనేది నాకు రైట్ ఆన్సర్ అనేది అవుతుందండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏ కార్ యాక్సలరేటింగ్ ఫర్ ద 2 సెకండ్స్. ఓకేనా? 2 సెకండ్స్కి యాక్సలరేట్ అయిందంట.
ఓకేనా. సో డాష్ టైమ్స్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ కార్ యాక్సిలరేటింగ్ ఫర్ ఓన్లీ 1 సెకండ్కి వచ్చినప్పటికీ అది ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యింది అని అంటున్నాడు. ఎన్ని టైమ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ విత్ ద యాక్సిలరేషన్ బోత్ ద కేసెస్ అని అన్నాడు అనమాట. సో దీనికి మనము S1 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా న్యూటన్ లా ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్ సెకండ్ అండి. S1 ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. సో స్టార్టింగ్ నుంచి మొదలైంది కాబట్టి మనకి అది 0 ఉంటుంది. ఇది మొత్తం 0 వెలాసిటీ ఆఫ్ ఏ అనేది తెలీదు. టైం అనేది 1 సెకండ్ అండి. ఫస్ట్ 1 వేసుకుంది ఇక్కడ 1. సో S1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంటే A/2 అయిందనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అదేవిధంగా S2 ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. T ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ తీసుకుందాం. ఇప్పుడు S2 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ 2 కాబట్టి 2 × 2 4 అనమాట. సో S2 ఈజ్ ఈక్వల్ టు ఒకటి 2 ఓకేనా. వేసినా పర్లేదు వేయకపోయినా పర్లేదు. హాఫ్ ఏటీ స్క్వేర్ ఓకే అలాగే ఉంచుదామండి. 4 అపాన్ 4A/2 అనమాట. సో ఇక్కడ A/2కి బదులుగా మనం ఎంత రాసుకోవచ్చు అంటే S1 రాసుకోవచ్చు. అంటే S2 ఈజ్ ఈక్వల్ టు 4S1 అవుద్దండి. అవునా కదా. సో అక్కడ మనకి ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 4 టైమ్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకేనా. సో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మీకు అంటే ఇప్పుడు టెక్నీషియన్ వదిలేయండి, టెక్నీషియన్ పక్కన పెట్టేసండి. టెక్నీషియన్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, వాళ్ళైతే ఆఫ్లైన్ కోచింగ్ రాలేరు. ఎవరైతే ఏఎల్పికి క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆఫ్లైన్ కోచింగ్ రండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆర్ఆర్బి ఏఎల్పి 2024 CBT2 బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మనకి ఫెడరల్ ట్రేడ్కి చెప్తాను, మరియు ఆఫ్లైన్ కోచింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఉంది. మీరు ఒకవేళ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనేసి అనుకోండి, మీరు ఎలక్ట్రీషియన్ తీసుకోవద్దు, కానీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోండి. పక్కాగా 100% క్వాలిఫై అవుతారు. నాకు కాంటాక్ట్ చేయండి 8074670636. మీకు CBT1 తాలూకా కోర్సెస్ ఏమైనా కావాల్స్తే ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కోర్సెస్ చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.